అండి హలో అండి. నేను బొర్రా కేవ్స్ చూడటానికి వచ్చాను విశాఖపట్నం నుంచి. నాకు ఎక్కడ హోటల్స్ మంచిగా అనిపించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇగో ఈ శ్రీ బాలాజీ ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అండి. చాలా బాగా చాలా బాగుంది. నీట్గా ఉంది లోపల. మీరేనండి నమస్కారం అండి. ఈయన బాలాజీ హోటల్ని స్థాపకుడు ఇతనేనండి. మీరు ఎక్కడండి? ఇక్కడేనా? లోపల ఇదిగోనండి, ఇది హోటలు. ఇంత మంచిగా నేను ఇక్కడ భోజనం చేస్తుంటే ఎన్ని చోట్ల ఒక్క ఈగ ఇక్కడ రాలేదండి. లోపల టేబుల్ దగ్గర నాకు చాలా ఆశ్చర్యం వేసి చాలా బాగా నచ్చింది. అందుకనే నాలాంటి వాళ్ళు చాలామంది మంచి హోటల్స్ కోసం వెతుక్కోకుండా ఉండాలి అని చెప్పానని ఈ యొక్క వీడియోని తీసి మీరు ఈ అరకుకు వచ్చినప్పుడల్లా, అరకు కానీ బొర్రా కేవ్స్కి వచ్చినప్పుడు వైజాగ్ నుంచి ఈ హోటల్లో తప్పకుండా తినేసి వెళ్ళాలి అని చెప్పని నేను ఈ వీడియో తీస్తున్నానండి. మీకు బాగా నచ్చుతుంది మీ అందరికి కూడా. మీ పేరండి? శ్రీనివాసరావు. ఇది మీరు, మీ భార్య, ఎవరెవరు నడుపుతున్నారు? రండి లోపల, అక్కడ వాళ్ళని చూపిద్దురండి. ఇదండి, ఇక్కడేమో పాన్ షాపు. ఇదే వీళ్ళే నడుపుతున్నారండి. ఇది రండి, ఇదండి హోటలు. ఇది చాలా ఉన్న దాంట్లో చాలా చక్కగా మంచిగా నీట్గా ఎప్పటికప్పుడు నీట్గా ఇది చేస్తున్నారు. నమస్కారం అండి. మీ పేరండి? ఎవరు? జానకి గారు. బాలాజీ హోటల్ చెప్పండి. మీ హోటల్ బొర్రా కేవ్స్ బాలాజీ హోటల్. జానకి రావాడి శ్రీనివాసరావు గారు, జానకి దంపతులు. ఓకే, వీళ్ళ పిల్లలండి, ఇద్దరు పిల్లలు. అమ్మ ఇక్కడ రండి, అమ్మ ఇక్కడ రండి. ఈవిడ పిల్లలండి వీళ్ళిద్దరు. పెద్దమ్మాయి, రెండో అమ్మాయి. మీరేం చేస్తుంటారమ్మా? బిఎస్ఎఫ్. ఓ వెరీ గుడ్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో జాబ్ వచ్చింది. వెళ్తున్నావా? జాయిన్ అయినావు? ఓ ఇప్పుడు హాలిడేస్లో వచ్చావా? చూడండి, ఈవిడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేస్తూ ఇక్కడికి వచ్చి మిగిలిన టైంలో వాళ్ళ అమ్మకి సహాయంగా ఉంటూ తను చాలా వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తూ ఉన్నది. మీరమ్మా? సెకండ్ ఇయర్ కంప్లీట్ అండి. ఏంటి డిగ్రీ? ఇంటర్ సెకండ్ ఇయర్. ఈ అమ్మాయి వాళ్ళ ఆమె చెల్లెలు, ఈమె. వీళ్ళు చక్కగా వీళ్ళ ఫ్యామిలీ నలుగురు. ఓకే. అది వీళ్ళు చాలా చక్కగా ఒక ఫ్యామిలీ చాలా బాగా నడుపుతున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. నేను తిన్నా కూడా అందరికీ కూడా చాలా మంచిగా దగ్గర పెట్టి కూర్చొని వడ్డిస్తున్నారు. మన ఇంట్లో తిన్నట్టుగా ఉంది. మీకు అందరికి కూడా నచ్చుతుందని చెప్పాను. వెజిటేరియన్ మేడం, ఇక్కడైతే ఓన్లీ వెజిటేరియన్ ఉంటుంది. బాలాజీ హోటల్లోని బొర్రా కేవ్స్కి అయితే హోమ్ ఫుడ్లా చేస్తాం. మేమే స్వయంగా వండుతాను. పనులు ఎవరు వండరు. ఇంట్లో భోజనాలే చేస్తాం. ఏమేమి పెడతారండి? పప్పు మామిడికాయ పెడతాను, సాంబార్, రసం, ఆలు ఫ్రై ఇస్తాను, క్యాబేజీ బఠానీ ఒక రోజు ఉంటుంది, ఒక రోజు వంకాయ బఠానీ ఉంటుంది, మరి ఇంకా ఆలు ఫ్రై ఇస్తాను. ఈ ఐటమ్ అన్నీ వస్తాయి. అప్పడం, పెరుగు, ఆవకాయ. చాలా నీట్గా అయితే ఉందండి. టేబుల్స్ కానీ అన్నీ ఎక్కడ కూడా నాకైతే ఒక ఈగ ఏమి కనిపించలేదు. రోజు ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను నేను. అది నమస్కారం అండి. భోజనం తెలియదు మేడం, వెజిటేరియన్ ఇక్కడ ఉంటుందని తెలీదు. చాలా మంది ఆకలితో కూడా వెళ్ళిపోతారు. ఓన్లీ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ హోటల్లోకి వెళ్ళరు కదా. అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకించి మా హోటల్ అనేది పెట్టాం. ఎందుకంటే మా పాప అంత దూరం వెళ్ళి అటువంటి జాబ్ చేస్తుంది, బోర్డర్ సెక్యూరిటీ కోర్స్ చేస్తుంది. మీరు ఇక్కడే ఇక్కడ పుట్టాము. అమ్మాయి గవర్నమెంట్ స్కూల్లో చదివి అంత దూరం వెళ్ళి అటువంటి జాబ్ చేస్తుందని ఒక మనసుకి సంతోషంతో వెజిటేరియన్ మాత్రమే పెట్టాం. మీరు ఇక్కడే ఉంటారా? మేము ఇక్కడేనండి, హౌస్ అనుకో. ఓకే ఉంటానండి. చాలా మేడం.